స్ఫూర్తి ఇండియా న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గోపాలుడి జన్మదిన వేడుకలతో సందడిగా మారాయి. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో జరిగిన వేడుకలు భక్తి ప్రవస్యంతో సాగాయి. అక్కడి చారిత్రక సంతాన వేణుగోపాలస్వామి ఆలయం నుంచి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వీరబాబు అందిస్తున్న వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం రామానుజవరంలో 500 ఏళ్ల చారిత్రక కాకతీయుల నాటి సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం శ్రీకృష్ణాష్టమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాదవ సంఘం నాయకులు నోముల రవి ఆధ్వర్యంలో ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుభిక్షంగా ఉండాలని, రైతన్నలకు సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని వారు స్వామివారిని వేడుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టికొట్టడం, ఉట్ల స్తంభం ఎక్కడం వంటి కార్యక్రమాలు యువతలో నూతనోత్సాహాన్ని నింపాయి. జై శ్రీకృష్ణ నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు, గ్రామస్తులు ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక కార్యక్రమాల మేళవింపుతో మనుగురులో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా ముగిశాయి.